హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు అశోక్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసరికి నేను మాట్లాడే మాటలు చాలామందికి కోపం తెప్పియవచ్చు, ఇంకొంతమంది నన్ను తిట్టుకోవచ్చు కూడా. ఓకే, అయినా సరే దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ ఈరోజు మాత్రం దీని గురించి డిస్కషన్ అనేది జరగాల్సిందే. ఫ్రెండ్స్, టోటల్ సోషల్ మీడియా మొత్తం, టోటల్ యూట్యూబ్ ఛానల్స్ మొత్తం, ఇన్స్టా కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ రీల్స్ కానీ, యూట్యూబ్ వీడియోస్ కానీ, ఎవ్రీథింగ్ కూడా ముగ్గురు అమ్మాయిల వెనక పరిగెత్తుతుంది. కేవలం ముగ్గురు అమ్మాయిల వెనక పరిగెత్తుతుంది. మీకు తెలిసే ఉంటుంది ఆ అక్క వాళ్ళ గురించి. ఒక పికిల్స్ అమ్ముకునే అమ్మాయిల గురించి టోటల్ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా వెనకాల పరిగెత్తుతూనే ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది సోషల్ మీడియాలో? ఇంకా వేరేదేం లేదా డిస్కస్ చేయడానికి? ఇండియా మొత్తం ఎడిపోతుంది. యువతంతా ఏం చేస్తున్నారు అసలు? అండ్ ఫ్రెండ్స్, దయచేసి ఎవరు కూడా మీ బిజినెస్ ప్రమోషన్స్ అనేవి యూట్యూబ్ ఛానల్స్లో కానివ్వండి, లేదంటే ఇన్స్టాలో కానివ్వండి, మీరు పెట్టకపోవడమే బెటర్ అనిపిస్తుంది నాకైతే. మీరేదో సేల్ పెంచుకోవడం కోసం మీరు యూట్యూబ్ ఛానల్స్లో అప్లోడ్ చేస్తున్నారు, ఏదో ప్రమోషన్స్ కోసం చేసుకుంటున్నారు. బట్ అవి తిరిగి మీ బిజినెస్ అనేది క్లోజ్ అయ్యేంత వరకు వెళ్ళిపోతుంది అన్నమాట. ఎక్కడ దాకా ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్, అలైక్య చిట్టి పికిల్స్, వాళ్ళ నాన్నగారు ఆ బిజినెస్ రన్ చేసిన అన్ని రోజులు ఆ బిజినెస్ అనేది చాలా చక్కగా నడిచింది. ఏదో ఉన్న దాంట్లో వాళ్ళు అమ్ముకునేవాళ్ళు, కొద్ది గొప్ప లాభాలు వచ్చాయి, వాళ్ళు ప్రశాంతంగానే ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్స్ అనేది స్టార్ట్ చేశారో అప్పుడే ఆ కంపెనీకి క్లోజింగ్ డౌన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ సోషల్ మీడియా ప్రమోషన్స్ వల్ల మహా అయితే 10% సేల్ పెంచుకోగలుగుంటారా? మ్యాక్సిమం 15%. నాకు తెలిసినంత వాటికి 15% కంటే ఎక్కువ పెరగదు. కానీ ఇప్పుడు అది చివరికి తిరిగి టోటల్గా బిజినెస్ అనేది కోల్పోయే స్టేజ్లోకి వెళ్ళిపోయింది. పికిల్స్ కాస్ట్ ఎక్కువ అని ప్రతి ఒక్కళ్ళు అందరూ మాట్లాడుతున్నారు. అది వాళ్ళ కంపెనీ, వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏ రకంగానే పికిల్స్ కాస్ట్ పెట్టుకుంటారు. సరే, ఓకే, వాళ్ళు కొంచెం రూడ్గా మాట్లాడుతున్నారు, వాళ్ళు బూతులు తిడుతున్నారు, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. కానీ అది వాళ్ళ కంపెనీ కదా, వాళ్ళ కాస్ట్ ఎలా ఉండాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా. ఇప్పుడు కస్టమర్ ఒపీనియన్ అనేది ఇంపార్టెంటే, కాదనట్లేదు నేను. కస్టమర్ ఒపీనియన్ అనేది ఇంపార్టెంటే. కస్టమర్ లేనిది బిజినెస్ లేదనేది కూడా నాకు తెలుసు. కానీ వాళ్ళ పికిల్స్, వాళ్ళ కంపెనీలో వాళ్ళ పికిల్స్ ఎంత రేటుకి అమ్ముకోవాలో మీరు యూట్యూబ్ ఛానల్లో చూసి, ఇన్స్టాలో చూసి, రీల్స్ చూసి ఆ రేట్లు డిసైడ్ అయిపోయి మీరు ఆ రేట్కి ఎంత అమ్ముకోవాలో చెప్తున్నారు. సరే, ఓకే, ఇప్పుడు అంత కాస్ట్ కోడి 200, ప్రతి ఒక్కరు చాలామంది మాట్లాడుతున్నారు. కోడి మహా అయితే కోడి 200 పడిద్ది, మసాలాలు కారాలు ఇంకొక 100 రూపాయలు పడతాయి, ఆయిల్ ఇంకొక 100 రూపాయలు, మొత్తం 400లో అయిపోయేది 1200కి అమ్ముతున్నారు. సో ఓకే, మీరు పెట్టేసుకోవచ్చు కదా ఇంట్లో. ఆ పికిల్ ఏదో మీరే చేసుకోవచ్చు కదా ఇంట్లో. మీరు ఆర్డర్ ఎందుకు పెడుతున్నారు అసలు? వాళ్ళు ఏదో పాపాలు చేసినట్టు అసలు. కొంతమంది అయితే మరి దారుణంగా బూతులు తిడుతున్నారు. ఆడపిల్లలను కూడా చూడకుండా బూతులు తిడుతున్నారు. సరే, వాళ్ళు బూతులు తిడుతున్నారు అనుకోండి, దానికి వాళ్ళకి తగ్గట్టుగానే వాళ్ళు సమాధానం చెప్తున్నారు. నా సజెషన్ అయితే అది.
మ్యాక్సిమం మీ బిజినెస్ అనేది సోషల్ మీడియాకి దూరంగా ఉంచుకోండి. మీ బిజినెస్ అనేది ఎంత సోషల్ మీడియాకి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక చిన్న బిజినెస్ రన్ చేస్తున్నాను. ఆ బిజినెస్ రన్ చేసే టైంలో నాకేదో ఒక ₹100 ఒక ₹10 నేను పెట్టుబడి పెడితే నాకు ₹15 వస్తున్నాయి. అంటే ఒక ₹5 లాభం అనేది వస్తుంది. అంటే ఒక 50% లాభం వస్తుంది. నా దగ్గరకు ఒక ఛానల్ వాళ్ళు వచ్చేసి నేను ఏదో వీడియో చేసుకుంటాం అది ఇది అని చెప్పేసి చెప్పారు. ఓకే అన్నాను, చేశారు. అది కాస్త కొంచెం ఫేమ్ వచ్చింది. సరే, దాని వల్ల వచ్చింది, ఆ ఫుడ్లో ఇప్పుడు ఆ బిజినెస్లో క్వాంటిటీ వల్ల వచ్చిందో ఓకే, ఫేమ్ వచ్చేసింది. ఆ ఛానల్ వల్ల వచ్చిందో లేదంటే వీళ్ళు ఫుడ్ కానీ ఇంకోటి కానివ్వండి, ఆ బిజినెస్ క్వాలిటీ మెయింటైన్ చేయడం వల్ల వచ్చింది, ఫేమ్ అనేది వచ్చింది. ఇప్పుడు ఆ ఫేమ్ వచ్చిన తర్వాత నేను కొంచెం బిజీ అయిపోయాను. బిజీ అయిపోయిన తర్వాత బాగా పీక్గా ఉన్న టైంలో వచ్చేసి నాకు ఒక ఇంటర్వ్యూ కావాలని చెప్పేసి సేమ్ ఛానల్ వచ్చి అడుగుతుంది. ఆ టైంలో నీకు కుదరదు. ఆ టైంలో నువ్వు ఇంటర్వ్యూ అనేది ఇవ్వలేవు. సరే, బిజీగా ఉన్నావో ఇంకో కారణం, లేదంటే అప్పుడున్న నీ ఫ్రేమ్కి ఆ ఛానల్ ఓకే అనుకున్నావు, ఇప్పుడున్న నీ ఫ్రేమ్కి ఆ చిన్న ఛానల్ అనిపించింది. సేమ్ అదే ఛానల్ నెక్స్ట్ డే నుంచి నీ బిజినెస్ గురించి రాంగ్గా మాట్లాడటం స్టార్ట్ చేస్తారు. బయట ఎలా ఉందనుకున్నారు సమాజం? ఏ ఛానల్ అయితే మీకు ఫేమ్ తీసుకొచ్చిందో అదే ఛానల్ మిమ్మల్ని ఇది కూడా చేస్తుంది, డౌన్ కూడా చేస్తుంది. ఎక్కడ దాకా ఎందుకు? బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అన్న అసలు ఆయనకు అంత ఫ్రేమ్ రావడానికి కారణం ఏంటి? సోషల్ మీడియా ఛానల్స్. అసలు బిగ్ బాస్ విన్నింగ్ దాకా తీసుకుపోవడానికి కారణం కూడా ఛానల్సే, విన్నింగ్ పొజిషన్ వరకు తీసుకెళ్ళడానికి. ఛానల్స్ సోషల్ మీడియా వల్లే, కేవలం సోషల్ మీడియా వల్ల ఆయన బిగ్ బాస్ అనేది విన్నర్ అయ్యాడు. తర్వాత జరిగింది ఏంటి? ఆయనకు వచ్చిన ఫ్రేమ్కి అదే పొజిషన్లో ఒక సెలబ్రిటీ ఎవరైనా బిగ్ బాస్ విన్నర్ అయి ఉన్నట్టయితే అలా డౌన్ అయిపోయే వల్ల తర్వాత ఇప్పుడు ఏ ఛానల్స్ అయితే, ఏ సోషల్ మీడియా ఛానల్స్ అయితే వాళ్ళని పొగిడినాయో అదే సోషల్ మీడియా ఛానల్స్ పచ్చి బూతులు తిడుతున్నారు. ఆయన చేసిన తప్పేంటి? అబద్ధాలు చెప్తున్నాడు. ఫస్ట్ ఎవరు నమ్మింది? మీరే కదా నమ్మింది. అప్పుడు అబద్ధం చెప్తున్నాడు, మీరే కదా దాన్ని నమ్మింది. అబద్ధాలు చెప్తున్నాం కానీ దాన్ని నమ్మింది కూడా మీరే కదా. ఓకే, విన్నర్ అయ్యాడు, గెలిచాడు, బయటకు వచ్చాడు. మీకు అక్కడ ఏం జరిగిందో తెలియదు, ఎలా జరిగిందో తెలియదు. ఆ విన్నర్ అయ్యి బయటకు వచ్చిన థర్డ్ డే నుంచి నెగిటివిటీ అనేది స్టార్ట్ అయిపోయింది ఆయన మీద. ఎలాంటి నెగిటివిటీ అంటే కొన్ని కామెంట్స్లో చూస్తే పచ్చి బూతులు తిడుతున్నారు, అమ్మ నా బూతులు తిడుతున్నారు. అంత నెగిటివిటీ క్రియేట్ చేశారు. ఎవరు క్రియేట్ చేశారు దాన్ని? సేమ్ సోషల్ మీడియా. ఏ సోషల్ మీడియా అయితే ఫ్రేమ్ తెచ్చిపెట్టిందో అదే సోషల్ మీడియా డౌన్ చేసేసింది. కనీసం ఇంట్లో నుంచి బయటకు వచ్చి తిరగలేని పొజిషన్లోకి వెళ్ళిపోయారు. కుమారి ఆంటీ అసలు ఆమె చేసిన తప్పేంటి? అసలు ఆమె చేసిన తప్పు ఏం లేదు. కేవలం ₹1000 అయింది, మీది బిల్లు ఇంత అయిందని చెప్పేసి చెప్పడం కుమారి ఆంటీ చేసిన తప్పు. ఆమె ఎటువంటి యూట్యూబ్ ఛానల్స్ బిఫోర్ ఆమె ఫేమస్ కాకముందు ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. ఆమె బిజినెస్ ఆమె నడిచేది, ఆమె బిజినెస్ బాగా నడిచేది, ఆమె హ్యాపీగా ఉండేది. కేవలం నలుగురు ఐదుగురు చేసిన పనికిమాలిన పని వల్ల ఈరోజు ఆమె ఏ బిజినెస్ లేకుండా క్లోజ్ అయిపోయింది. ఆమెకు అసలు బిజినెస్ లేకుండా పోయింది కంప్లీట్గా.
పాపం అసలు ఆమె ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియదు, ఎవరు ఆమెను పట్టించుకోవట్లేదు. సో ఫ్రెండ్స్, 1-2 సార్లు ఆలోచించండి. ఏదైనా సోషల్ మీడియాలో జరుగుతుంది అని దాని గురించి నమ్మేటప్పుడు దాని గురించి బ్యాక్గ్రౌండ్ ఏంటి, పరిస్థితి ఏంటి, ఓకే, డైరెక్ట్గా ఎలా జడ్జ్ చేయగలరు ఒకళ్ళని? నాకైతే ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఏదో మాట్లాడాలనిపించింది, మాట్లాడాను. సో మీరు నన్ను తిట్టుకున్నా ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. మహా అయితే 2 రోజులు తిట్టుకుంటారు, తర్వాత మర్చిపోతారు. బట్ ఒకసారి ఫ్యాక్ట్స్ అనేవి ఆలోచించండి. మీ ఇంకా ఇదొక్కటేనా పని? ఈ పికిల్స్ గురించి, వీటి గురించి రీల్స్ చూసుకుంటా ఇదొక్కటేనా పని? ఇంక వేరే పని ఏం లేదా మనకి? ప్రపంచం మొత్తం ఎటో పోతుంటే మనం మాత్రం ఈ రీల్స్, పికిల్స్ వీటి వెనకమాలే పరిగెత్తుతున్నాం. మీరు అడగొచ్చు నువ్వేం పీకుతున్నావు అని. నేనేం పీకట్లా, నాకు అదే పని. కాకపోతే ఏంటంటే ఈ మాటలు ఏదో మాట్లాడాలనిపించింది కాబట్టి చెప్పాను అంతే. ఏది మొత్తం సోషల్ మీడియా మొత్తం 3 ఆడపిల్లలు వెనకబడి వాళ్ళ బిజినెస్ క్లోజ్ అయిపోయేంతవరకు పోయిందంటే మరి ఒకసారి ఆలోచించండి మీరే. కేవలం 3 ఆడపిల్లలు కలిసి వాళ్ళు బిజినెస్ రన్ చేసుకుంటున్నారు. 3 కూడా కాదు, ఇద్దరే. అందులో ఒకళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు కూడా అయిపోయినట్టున్నాయి. ఈరోజు ఈ రకంగా సోషల్ మీడియాలో వాళ్ళని తిడితే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలు చూస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? దీని ఎఫెక్ట్ ఆ పిల్లల మీద ఎంతవరకు పడుతుంది? ఫ్యామిలీ మీద ఎంతవరకు పడుతుంది? చుట్టుపక్కల వాళ్ళకి అసలు రెస్పెక్ట్ ఇస్తారా? వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, స్కూల్లో వాళ్ళు పక్కన పిల్లలు వాళ్ళని చూస్తారా? ఇంత వయసు వచ్చి, ఇంత అవగాహన వచ్చి మనకే ఏం తెలియట్లేదు. స్కూల్లో తోటి పిల్లలతో సక్రమంగా ఉండగలరా? ఏదైనా ఒక మాట మాట్లాడే ముందు వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించండి ఫ్రెండ్స్. వాళ్ళు ఏదో తప్పు చేశారు, ఓకే, వాళ్ళు బిజినెస్ వైజ్గా వాళ్ళు చేశారు, సరే, తిట్టడం అనేది తప్పే. వాళ్ళు మహా అయితే ఇప్పుడు వాళ్ళు ఇసుకిస్తున్నారు అనుకో, బ్లాక్ చేయడం ఇంకోటి ఏదో చేస్తే అయిపోయేది. బట్ వాళ్ళు ఏదో తిట్టారు పాపం. సరే, ఆయన ఇప్పుడు ఆ మెసేజ్ కేవలం ఆ 2 మెసేజ్లే ఉన్నాయి. మధ్యలో ఏమైనా మెసేజ్ డిలీట్ చేసేసారేమో మీకు తెలియదు కదా. మధ్యలో చాట్ చేసి డిలీట్ చేశారేమో తెలియదు కదా. తెలియకుండా అసలు ఎలా జడ్జ్ చేసేస్తారో నాకు అర్థం కావట్లేదు. అంతకుముందు ఒక కామెంట్ మాత్రం, అది నేను కూడా చదివాను, కానీ ఆమె పెట్టిన కామెంట్ గురించి అందరూ మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళ 3 అక్క చెల్లెల గురించి, ఆ పర్సన్ పెట్టిన కామెంట్ గురించి మీరు ఎవరు మాట్లాడట్లేదు. ఆ 3 ఆ పర్సన్ ఏం కామెంట్ పెట్టాడో మీ అందరికీ తెలుసు. యూట్యూబ్ సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరికి ఆ పర్సన్ ఏం పెట్టారో తెలుసు. దానికి రిప్లై వీళ్ళు ఏం పెట్టారో కూడా తెలుసు. ఇప్పుడు ఫస్ట్ కామెంట్ పెట్టిన అతను తప్ప, రిప్లై పెట్టిన వీళ్ళ తప్ప? ఏమో ఫ్రెండ్స్, ఒకసారి మీరే ఆలోచించుకోండి. అండ్ అందరూ బిజినెస్లు చేసేవాళ్ళు కూడా, చిన్నగా బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఈ సోషల్ మీడియా వీటి వల్ల మహా అయితే ఒక 5%, 6% మీకు బిజినెస్ అవుతుందేమో, కానీ దానివల్ల వచ్చే డ్యామేజ్ కూడా అలాగే ఉంటుంది. నీ బిజినెస్ డెవలప్ కావడానికి సోషల్ మీడియాలో నీ ప్రమోషన్స్ చేసుకుంటూ డెవలప్ కావడానికి మీకు 1.5-2 సంవత్సరాలు పడితే నీ బిజినెస్ కొలాప్స్ అవ్వడానికి వితిన్ 2 days 3 days సరిపోతుంది. బిజినెస్ అనేది కొలాప్స్ అయిపోవడానికి ఎన్ని సంవత్సరాలు హార్డ్ వర్క్ అది వాళ్ళకి. సరే, పేరుకే పికిల్స్ అవి. ఎన్ని సంవత్సరాలు హార్డ్ వర్క్, ఏ విధంగా రన్ చేసుకుంటూ రాకపోతే వాళ్ళు ఈ రకంగా ఇన్ని సంవత్సరాలు ఆ పికిల్స్ అనేది రన్ చేసుకుంటూ వచ్చారు. ఒక్క 2-3 daysలో బిజినెస్ అనేది క్లోజ్ అయిపోయింది. అకౌంట్లు బ్లాక్ అయిపోయినాయి, వెబ్సైట్ బ్లాక్ అయిపోయింది, బిజినెస్ అనేది క్లోజ్ అయిపోయింది. వాళ్ళ ఇంట్లో నుంచి ఎవరు బయటికి వచ్చి తలెత్తుకొని తిరగలేకపోతున్నారు. ఎవ్వరు కూడా తలెత్తుకొని తిరగలేకపోతున్నారు ఇంట్లో నుంచి బయటకు వచ్చి.
అలా అని నేను వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు, వాళ్ళది తప్పు ఉంది. అలా రూడ్గా మాట్లాడటం అనేది తప్పే, 100% తప్పే. నువ్వు బిజినెస్ రన్ చేయాలనుకున్నప్పుడు అవతల వాళ్ళు ఏం మాట్లాడినా తీసుకోగలగాలి, లేదా వాళ్ళు నిన్ను ఇంకా ఇసుకిస్తుంటే నువ్వు బ్లాక్ చేసేసేయి, లేదా కావాలా వద్దని అడిగేసి రిప్లై ఇవ్వటం మానేసేయి. అలా మాట్లాడటం కూడా తప్పే, కాదనట్లేదు. దగ్గర 6-7 ఇయర్స్ నుంచి చేస్తున్న హార్డ్ వర్క్ మొత్తం 2 days, కేవలం 2 daysలో క్లోజ్ అయిపోయిందంటే అసలు దానికి 6 సంవత్సరాల కష్టం 2 రోజుల, 6 సంవత్సరాల కష్టం 2 రోజులు. అసలు ఏ విధంగా ఎడిపోతుంది సమాజం? 2 రోజుల్లో క్లోజ్ అయిపోయే స్టేజ్కి వచ్చింది. మీరు అనొచ్చు వాళ్ళ నోటి దూర వల్ల అలాగైందని. అందులో వాళ్ళ నోటి దూర 50% ఉంటే మిగతా వాళ్ళది కూడా ఇంకో 50% ఉంది. అది ఎవరి పేరు అనేది మనం చెప్పలేము. వాళ్ళని బూతులు తిట్టిన వాళ్ళు కావచ్చు, ఇంకోటి తిట్టిన వాళ్ళు కావచ్చు, ఇంకోటి తిట్టిన వాళ్ళు కావచ్చు. సో నా సజెషన్ అయితే ఏంటంటే, మ్యాక్సిమం ఏ బిజినెస్ చేసే వాళ్ళైనా సరే ఈ సోషల్ మీడియా అనే దానికి దూరంగా ఉంచుకోండి మీ బిజినెస్ని. ఎంత దూరంగా ఉంచుకుంటే అంత మంచిది మీ బిజినెస్ అనేది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చకపోయినా ఇదైతే ఫ్యాక్టు. సోషల్ మీడియా గురించి అయితే ఇదే, ఉన్న ఫ్యాక్ట్ అయితే ఇదే. ఓకే, బాయ్.